అన్న పేరు వలి, కర్నూలుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఏదో మన తెలంగాణకు బతకనీకి వస్తే ఒక 2 రోజులు మేడారం జాతిలో బన్నమ్ముకుందామని వస్తే ఈ జర్నలిస్టు బాలు అని చెప్పి ఆ పోరడు నా అంత పెద్ద జర్నలిస్టు లేడు, నా అంత పెద్ద మనిషే లేడు అని చెప్పి మైకులు పెట్టి మతాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ముస్లిమ్స్ అందరూ హిందువులను కోవా తినమంటున్నారు, ఏదో కోవా పన్ను తీసుకొచ్చి హిందువులను ఇబ్బంది పెడుతున్నారు. ఏందండి మతంకి సంబంధించిన పంచాయతీ ఏందండి? ఇప్పుడు ముస్లిమ్స్కి సంబంధించినటువంటి హోటల్స్ పోయి మనం తింటాం, ముస్లిమ్స్ హోటల్లో మనం టిఫిన్ చేస్తాం, టీ తాగుతాం, మనం బిర్యానీ తింటాం, నైట్ డిన్నర్ చేస్తాం. ముస్లిమ్స్ కూడా మనకు సంబంధించినటువంటి హోటల్స్కి వచ్చి తింటారు, ఇవన్నీ ఉంటాయి. ముస్లిమ్స్ హిందువులు అని చెప్పి వేరు చేసి మాట్లాడడం ఏంది? పద్ధతి కాదండి. ఈ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకైతే. ఇంత పెద్ద ఇప్పుడు ఆ మైక్ పట్టుకొని ఆయన దగ్గర పోయి ఇన్ని క్వశ్చన్లు అడిగినావు కదా, పోయి పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కల్తీలు జరుగుతున్నాయి, అన్నిటిపైన కల్తీ. ఆ కల్తీని బయటికి తీ. ఎన్ని ఇష్యూస్ బయటికి తీసి ఇప్పటిదాకా? గవర్నమెంట్ హాస్పిటల్లో పడుకోవడానికి బెడ్డులు లేవు, పిల్లలు తిందామంటే తిండి లేదు, ఫుడ్ పాయిజన్లో ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో, స్నానం చేద్దామంటే సరైనటువంటి నీళ్లు లేవు, ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పోతున్నారు పిల్లలు. ఇవన్నీ ఏదైనా ఇష్యూస్ బయటికి తీసిరా? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు మరి ఇంతమంది రౌండ్ ఆఫ్ చేసి టెన్షన్ పడకపోతే ఏం చేస్తాడు? మైక్ పట్టుకొని అక్క దంచుతుంది ఒకటే. అక్క ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? వల్ల టెన్షన్ తీసుకోకపోతే ఏం చేస్తారు?